గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ సాయంత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ డిన్నర్ మీట్. ఎల్లుండి అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు ఛాన్స్. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సీఎం రేవంత్ భేటీ. తెలంగాణలో ధాన్యం సేకరణపై చర్చలు. పవన్ను సీఎంగా చూడాలనేది జన సైనికుల కల. 2.5 ఏళ్లు పవర్ షేరింగ్ ఇవ్వాలన్న జోగయ్య. తాడేపల్లి సిట్ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు. 3 కేసుల్లో షూరిటీలు సమర్పణ. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల బారులు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్న జనాలు. ఇండియా కూటమి చైర్మన్గా మల్లికార్జున ఖర్గే. బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న విపక్షాలు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సిఐడి కార్యాలయంలో ఇసుక పాలసీ కేసులో ముందస్తు బెయిల్ షూరిటీతో పాటు పూచికత్తు పత్రాలను సమర్పించారు. ఆ తర్వాత సిట్ కార్యాలయంలో వ్యక్తిగత పూచికత్తు సమర్పించారు. కాగా సిఐడి కార్యాలయానికి పెనమలూరు టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. పెనమలూరు టికెట్ బోడే ప్రసాద్కు కేటాయించాలని నినాదాలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సిఐడి కార్యాలయంలో ఇసుక పాలసీ కేసులో ముందస్తు బెయిల్ షూరిటీతో పాటు పూచికత్తు పత్రాలను సమర్పించారు. ఆ తర్వాత సిట్ కార్యాలయంలో వ్యక్తిగత పూచికత్తు సమర్పించారు. కాగా సిఐడి కార్యాలయానికి పెనమలూరు టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. పెనమలూరు టికెట్ బోడే ప్రసాద్కు కేటాయించాలని నినాదాలు చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో సీట్ల సర్దుబాటుపై కీలక చర్చలు జరపనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా తన ఇంటికి పవన్ను ఆహ్వానించారు చంద్రబాబు. సంక్రాంతి సందర్భంగా తమ ఇంటికి భోజనానికి రావాలంటూ పవన్ను పిలిచారు టీడీపీ అధినేత. ఈ సందర్భంగా ఇరు పార్టీలకు సంబంధించిన ఉమ్మడి మేనిఫెస్టో సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు ఇద్దరు నేతలు.
ఇప్పటికే ఏపీలో రాజకీయం హాట్గా సాగుతోంది. ఇన్ఛార్జీల మార్పుతో వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ పోతోంది. దీంతో అధికార పార్టీలో టికెట్లు దక్కని వారు ప్రత్యామ్నాయ దారులు వెతుకుతున్నారు. ఇలాంటి వేళ వాళ్లకు టీడీపీ, జనసేన ప్రధానంగా కనిపిస్తున్నాయి. దీంతో తమ ఇరు పార్టీల తరపున పోటీ చేయబోయే అభ్యర్థులను ఉమ్మడి మేనిఫెస్టోను ఖరారు చేసే దిశగా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసింది టీడీపీ, జనసేన. ఇటీవల హైదరాబాద్లోని పవన్ నివాసానికి చంద్రబాబు వెళ్ళగా ఇప్పుడు తమ ఇంటికి పవన్ను ఆహ్వానించారు చంద్రబాబు. మరి ఇరు పార్టీల అధినేతల భేటీలో ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటుపై చర్చలు ఓ కొలికి వస్తాయా అన్న దానిపై రెండు పార్టీల నేతల్లో ఉత్కంఠ అయితే నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు రమేష్. మురళి, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి ఈరోజు సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్తూ ఉన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ను డిన్నర్కు రావాలంటూ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నివాసానికి వెళ్తూ ఉన్నారు. ఈ ఇద్దరు అగ్రనేతల భేటీలో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయాలతో పాటు టీడీపీ, జనసేన పొత్తుకు సంబంధించిన అంశాలపైన ప్రధానంగా చర్చ జరగనుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని దాదాపుగా నిర్ణయించారు. దీనికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన గతంలోనే పవన్ కళ్యాణ్ కూడా చేయడం జరిగింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎన్ని సీట్లకు పోటీ చేయాలనే అంశానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇంతవరకు పూర్తి స్థాయిలో అయితే అటు టీడీపీ వైపు నుంచి కానీ జనసేన వైపు నుంచి కానీ చర్చ జరగలేదు. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదేవిధంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు భేటీ అయినటువంటి పలు సందర్భాల్లో కూడా కేవలం రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి, తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి మాత్రమే చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ భేటీలో పొత్తులకు సంబంధించి కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పొత్తులకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉంది. ఎన్నికలు కూడా త్వరలో జరగబోతూ ఉన్నాయి. మరోవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉంది. చాలా నియోజకవర్గాలకు అభ్యర్థులను ఫైనల్ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక టీడీపీ, జనసేనకు పొత్తు ఖరారైనప్పటికీ సీట్ల సర్దుబాటు విషయానికి కానీ ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలనే అంశానికి సంబంధించి కానీ ఇంకా స్పష్టత రాలేదు. దీంతో అటు జనసేనతో పాటు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కూడా ఎవరికి సీటు దక్కుతుంది, ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనే అంశానికి సంబంధించి స్పష్టత లేదు. ఈ నేపథ్యంలోనే ఈ అంశాలన్నింటికీ ఒక క్లారిటీ ఇచ్చే దిశగా ఈరోజు జరిగేటటువంటి సమావేశంలో అయితే ఖచ్చితంగా చర్చ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు ఖరారైంది. కానీ టీడీపీ, జనసేనతో పాటు ఎవరు పొత్తులోకి వస్తారనే దానికి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతుంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తూ ఉన్నారు. బీజేపీ పెద్దలు కూడా టీడీపీ, జనసేన పొత్తుకి ఆశీస్సులు ఉన్నాయి, మద్దతు ఉందని కూడా చెప్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసి పనిచేసే అవకాశం ఉందనే ఆశాభావాన్ని కూడా పవన్ కళ్యాణ్ పదే పదే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు జరిగినటువంటి భేటీలో తెలుగుదేశం, జనసేనతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులకు వస్తుందా లేదంటే విడిగా పోటీ చేస్తుందా అనే అంశానికి సంబంధించి కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ అంశాలు కాకుండా వచ్చే ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను రూపొందించే అంశంపైన కూడా టీడీపీ, జనసేన నేతల మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 6 గ్యారంటీల పేరుతో ప్రజల్లోకి వెళ్తూ ఉంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ 6 గ్యారంటీలకు తోడు మరో 5 అంశాలను జోడించి మొత్తం 11 అంశాలతో ఒక మేనిఫెస్టోను రూపొందించాలని భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగం కావచ్చు, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అదేవిధంగా మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఇలాంటి అనేక అంశాలను మేనిఫెస్టోలో రూపొందించాలని జనసేన, తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు కూడా భావిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఈ 6 హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఒకవైపు తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తోంది. మరోవైపు జనసేన 5 అంశాలను ప్రధాన ఎజెండాగా టీడీపీ ముందు కూడా ఉంచింది. ఈ అంశాలను కూడా జోడీకరించి మొత్తం ఒక పూర్తిస్థాయి మేనిఫెస్టోను రూపొందించే ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన అగ్రనేతలు చేస్తూ ఉన్నారు. ఈ మేనిఫెస్టోకు సంబంధించి కూడా త్వరలోనే ఒక తుది రూపు కూడా ఇచ్చేందుకు ఇప్పటికే ఈ అంశం పైన చర్చలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మేనిఫెస్టో అంశానికి సంబంధించి కూడా ఈరోజు భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా రెండు పార్టీల అగ్రనేతలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహించాలని గతంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ బహిరంగ సభ
సభలు ఎప్పుడు నిర్వహించాలి, ఎక్కడ నిర్వహించాలి అనే అంశానికి సంబంధించి మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. కాబట్టి ఉమ్మడి బహిరంగ సభలకు సంబంధించి కూడా ఈరోజు జరిగేటటువంటి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రేపు ఉదయం కూడా భోగి సంబరాల్లో ఇటు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనబోతూ ఉన్నారు. అమరావతి ప్రాంతంలో ఈ భోగి సంబరాలు, భోగి మంటల కార్యక్రమంలో ఇద్దరు అగ్రనేతలు పాల్గొనబోతూ ఉన్నారు. రాజధాని ప్రాంతంలో జరగబోతున్నటువంటి ఈ సమావేశంలో 3 రాజధానులకు అనుకూలంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవోలు ఇచ్చిందో ఆ జీవోలను దహనం చేయాలని కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అగ్రనేతల భేటీలో రేపు ఏదైతే భోగి మంటలకు సంబంధించి కూడా ఆహ్వానం చంద్రబాబు పవన్ కళ్యాణ్కు ఇవ్వనున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, అదేవిధంగా టీడీపీ జనసేన పొత్తులు, సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టోతో పాటు రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2 పార్టీలు కలిసి చేయాల్సినటువంటి పోరాటాలకు సంబంధించిన కూడా ఒక కార్యాచరణ పైన ఈరోజు భేటీలో చర్చ జరగనున్నట్లు తెలుస్తూ ఉంది మురళి. రైట్. అంటే గతంలో కూడా టీడీపీ నేతలు చెప్తూ ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సైతం మాతో టచ్లో ఉన్నారని గతం నుంచి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు టికెట్ దక్కని వారు కావచ్చు, లేకపోతే ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయడం ఇష్టం లేని వారు కావచ్చు, వారందరూ కూడా ఆ టీడీపీ వైపే చూస్తూ ఉన్నారు. జనసేన కూటమి తరపున కూడా వారికి సమాచారం అందిస్తున్నారు, మేము సిద్ధంగా ఉన్నాం మీ పార్టీలో చేరడానికి అనేటువంటి కొన్ని లీకులు కూడా ఇస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. దీనికి సంబంధించి ఇరువురి మధ్య ఏమైనా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? అంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 3 విడతలుగా జాబితాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే 3 విడతల్లో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. రానున్నటువంటి రోజుల్లో కూడా మరికొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని ఇప్పటికే స్పష్టం చేస్తూ ఉంది. అయితే కొద్దిమంది ఎమ్మెల్యేలు మాత్రం టీడీపీ జనసేన కూటమితో కలిసి పనిచేయడానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అందులో టికెట్ రాని ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీని వీడాలని ఇప్పటికే నిర్ణయించుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు కొంతమంది ఎమ్మెల్యేలు టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా టీడీపీ జనసేనతో కలిసి పనిచేసే ఆలోచన కూడా చేస్తున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయమని చెప్తూ ఉన్నప్పటికీ ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ టికెట్ ఇవ్వలేదు. అందులో జ్యోతులు చంటిబాబు గతంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. రానున్నటువంటి రోజుల్లో కలిసి పనిచేసే అంశానికి సంబంధించి చర్చించినట్టు తెలుస్తుంది. దీంతోపాటు ఒకరిద్దరు ఎంపీలతో పాటు కొద్దిమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా అటు జనసేన వైపు చూస్తున్నట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి వారందరినీ ఒకవేళ పార్టీలోకి తీసుకుంటే వాళ్ళకి సీట్లు ఇవ్వడం సాధ్యమవుతుందా, అడ్జస్ట్ చేయడం సాధ్యమవుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే గత 5 ఏళ్లుగా ఇటు తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున అనేక మంది నేతలు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. అలాంటి వారిని కాదని కొత్తగా వచ్చే వారికి అవకాశం ఇవ్వాలంటే ముందు ఆ నేతలకు సర్ది చెప్పాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి ఇక్కడ నుంచి టీడీపీలో కానీ జనసేనలో కానీ వెళ్లే వారికి కూడా టికెట్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వలసలకు సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అనుకున్నది సాధించారు. కోర్టు ఆదేశాలతో 4 సంవత్సరాల తర్వాత తన సొంత జిల్లాలో అడుగుపెట్టారు. సుదీర్ఘ విరామం తర్వాత స్వస్థలమైన భీమవరం వచ్చారు. ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో ర్యాలీగా భీమవరంకు వెళ్లారు ఎంపీ రఘురామ. రాజమండ్రి విమానాశ్రయం వద్ద రఘురామకృష్ణరాజుకు ఆయన అనుచరులతో పాటు టీడీపీ జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చారు. రఘురామకృష్ణరాజుకు అభిమానులు భారీ గజమాలతో స్వాగతం పలికారు. వైసీపీ ప్రభుత్వం 4 ఏళ్లుగా వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ అభిమానులు మండిపడ్డారు. అక్రమ కేసులతో ఇబ్బందులకు గురి చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. కైట్ ఫెస్టివల్తో పాటు స్వీట్ ఫెస్టివల్ను నిర్వహించనున్నారు. 3 ఏళ్ల విరామం తర్వాత ఈ పండుగను మళ్లీ నిర్వహిస్తుండడం గమనార్హం. కైట్ ఫెస్టివల్ సందర్భంగా పతంగులు ఎగురవేసి నగరవాసులు సందడి చేస్తున్నారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. కైట్ ఫెస్టివల్తో పాటు స్వీట్ ఫెస్టివల్ను నిర్వహించనున్నారు. 3 ఏళ్ల విరామం తర్వాత ఈ పండుగను మళ్లీ నిర్వహిస్తుండడం గమనార్హం. కైట్ ఫెస్టివల్ సందర్భంగా పతంగులు ఎగురవేసి నగరవాసులు సందడి చేస్తున్నారు. ఇక పరేడ్ గ్రౌండ్స్లో కైట్ ఫెస్టివల్కి సంబంధించి సందడిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు విశాల్. రైట్ మురళి, హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో 2 రోజుల ముందుగానే సంక్రాంతి సందడి మొదలైంది. కొద్దిసేపటి క్రితమే పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటర్నేషనల్ కైట్ అదేవిధంగా స్వీట్ ఫెస్టివల్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా ఇతర పర్యాటక శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఇంటర్నేషనల్ దాదాపు 16 దేశాలకు సంబంధించిన కైట్ ఫెస్టివల్లో ఈ 16 దేశాలకు సంబంధించిన కైట్ ప్లేయర్స్ దీంట్లో పాల్గొన్నారు. మొత్తం 40 మంది ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్ పాల్గొన్నారు. అదేవిధంగా మరో 50 మంది పైగా జాతీయ మన ఇండియాకు సంబంధించిన కైట్ ప్లేయర్స్ పాల్గొన్నారు. ముఖ్యంగా పెద్ద ఆకారంలో ఉండే ఈ గాలిపటాలను చూడడానికి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద గాలిపటాలను పైకి ఎగరడం చూసి ఆనందపడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం నిన్నటి నుంచి హాలిడేస్ ప్రకటించడంతో అటు కుటుంబ సమేతంగా కూడా పెరేడ్ గ్రౌండ్స్కి వచ్చి ఇక్కడ కైట్ ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తున్నారు. అదేవిధంగా స్వీట్ ఫెస్టివల్లో దాదాపు 400 రకాల పైగా వంటకాలను, అంటే తెలంగాణ సాంప్రదాయ వంటకాలతో పాటు అటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్ ఇలా అన్ని వివిధ రాష్ట్రాల సంప్రదాయ వంటకాలను కూడా ఈ ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి ఇక్కడ ఈ పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు కూడా ఈ కైట్ ఫెస్టివల్ ఇక్కడ ఈ పరేడ్ గ్రౌండ్స్లో జరగబోతుంది. ప్రజలందరికీ కూడా ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు ఉచితంగానే అనుమతిస్తుంది. అంటే ఎలాంటి టికెట్స్ ఇలాంటివి ఏవి కూడా పర్యాటక శాఖ ఉండవని కూడా చెప్పింది. దీంతోపాటు రాబోయే 2 రోజుల పాటు, అంటే ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా 16 వరకు, కనుమ వరకు కూడా ఈ కైట్ ఫెస్టివల్ అనేది ఇక్కడ జరుగుతుంది. మరోవైపు కోవిడ్ కారణంగా గత 3 సంవత్సరాల పాటు కూడా ఈ కైట్ ఫెస్టివల్ అనేది పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించలేకపోయారు. అయితే తిరిగి తెలంగాణ అంటేనే పర్యాటక రంగానికి ఒక పెట్టింది పేరు అన్నట్టుగా అంతర్జాతీయ గుర్తింపు పొందేందుకు ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ని తాము ఇక్కడి వరకు తీసుకొచ్చామని కూడా జూపల్లి కృష్ణారావు పర్యాటక శాఖ మంత్రి అన్నారు. అదేవిధంగా ముఖ్యంగా సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు మనకి వివిధ రకాల పతంగులకు సంబంధించిన, అంటే జెండాలదారని, బనిందారని, ఇలా వివిధ నామాలదారని, ఇలా వివిధ పతంగుల పేర్లు వస్తాయి. అదేవిధంగా రోక్ కొట్టు, డీలీడు ఇలాంటివి ఎన్నో రకరకాల భాషలు కూడా మనకి ఈ సంక్రాంతి సమయంలోనే వస్తుంటాయి. ప్రస్తుతానికి హైదరాబాద్ నగర చుట్టుపక్కల ఉన్న వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా కుటుంబ సమేతంగా పెరేడ్ గ్రౌండ్స్కి చేరుకున్నారు. ఇక్కడ జరిగే కైట్ ఫెస్టివల్ని అదేవిధంగా స్వీట్ ఫెస్టివల్ని కూడా చూసి ఆనందిస్తున్నారు. ముఖ్యంగా కైట్ ఫెస్టివల్లో మనం చూసుకోవచ్చు, చిన్నపిల్లలు కూడా అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అయిపోతారు. చిన్నవాళ్ళు ఇక పెద్దవాళ్ళని ఓపికతోటి ఈ కైట్స్ ఎగిరే వాళ్ళని కూడా వాళ్ళు ఎంబడి పడుతూ ఉంటారు. ఇక ప్రతిరోజు హైదరాబాద్లో గజిబిజీ లైఫ్ ఉంటుంది. అలా ఒకరోజు ఇలా పరేడ్ గ్రౌండ్స్కి, ఇలా ఓపెన్ గ్రౌండ్కి వచ్చి పిల్లలతో పాటు కైట్ ఎగిరేస్తే ఆనందంగా ఉంటుందని కూడా ప్రజలు భావిస్తుంటారు. అందులో భాగంగానే ఈరోజు మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు, చిన్నపిల్లలను తీసుకొని తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి ఎంతో ఆనందంగా పతంగులను ఎగరవేస్తున్నారు. ముఖ్యంగా కైట్ ఫెస్టివల్ అంటేనే మనకి పిండి వంటలు, అదేవిధంగా రైతులు పండించిన పంట చేతికి వచ్చిన తర్వాత అటు రైతులు ఎంతో ఆనందంగా ఉంటారు. అదేవిధంగా ఇటు పిండి వంటలకి మహిళలందరూ కూడా నిమగ్నమై ఉంటారు. ఇక కైట్స్ అంటేనే మనకి ఒక గాల్లో తమ ఎగురుతున్నట్టుగా కూడా మనకి అనిపిస్తుంటుంది. ప్రస్తుతం మనతో పాటు కైట్స్ ఫెస్టివల్ అంటే ఎందుకన్నా మనకి యూత్కి కానీ చిన్నపిల్లలు కానీ ఎంత మాత్రం మా అబ్బాయి కోసమే, తనకి ఇంట్రెస్ట్ కైట్స్ అంటే, సో తన కోసమని ఫెస్టివల్ ఎలా ఉంటుందో చూపెట్టడానికి మాత్రం ఇట్స్ ఫైన్. లాస్ట్ 3 years నుంచి లేదు కదా, సో తను కూడా వెయిటింగ్ అన్నమాట. సో వీ హ్యావ్ ఈగర్లీ వెయిటింగ్. సో గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసి బాగానే ఉంది, వీ ఎంజాయ్ ఇట్.
రైట్. ఇది అంటే తమకి కైట్స్ ఎగరేయడం అనేది తమకు అలవాటు లేకపోయినప్పటికీ చిన్నపిల్లల కోసం అంటే తమ పిల్లల కోసం ఈ ఫెస్టివల్లో పాల్గొనడం జరిగిందని కూడా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ అంతా కూడా ఒక సంక్రాంతి పండుగ సందడి ముందే మొదలైందా అన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది మురళి. ఇక ఇది ఈరోజు రేపు ఎల్లుండి కూడా 3 రోజుల పాటు కూడా ఉంటుంది. ఇక దీనికి ఎంట్రీ ఫీజు ఎలాంటి ఫీజు ఉండదని కూడా పర్యాటక శాఖ తెలిపింది. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని విభిన్న రకాల వంటకాలతో పాటు హస్తకళలు అదేవిధంగా సాంస్కృతిక కార్యకలాపాలు కూడా రోజు ఉంటాయని పర్యాటక శాఖ తెలిపింది. ప్రస్తుతానికైతే 16 దేశాలకు సంబంధించిన 40 మంది ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్ వీటిని ఇక్కడ ఎగిరేస్తున్నారు. అయితే పెద్ద గాలిపటాలు ఎగిరేయాలంటే గాలి ఎక్కువగా ఉండాలి. అయితే గాలి తక్కువ ఉండడంతో కొన్ని చోట్ల ఎగరడం అనేది కొంత ఇబ్బందిగా ఉంది. అయితే పెద్ద పతంగులతోటి ఈ గాలిపటాలతోటి ఇక్కడికి వచ్చిన ప్రజలు ఫోటోలు దిగుతున్నారు, ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు మురళి. ప్రస్తుతం ఇక్కడంతా కూడా ఒక కోలాహల వాతావరణం ఏర్పడింది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ విశాల్. సో అది నగరవాసులు ఎంతో ఉత్సాహంగా కైట్ ఫెస్టివల్ అలాగే స్వీట్ ఫెస్టివల్ను కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అనూహ్య స్పందన అయితే కైట్ ఫెస్టివల్కి వస్తుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.